జై శ్రీరామ్. మూడు సార్లు తర్వాత వచ్చిందా రావాలని కోరుకోవట్లేదు. ఈ మండలం మీ చేతిలోనే ఉంది. కొబ్బరికాయలు డిపార్ట్మెంట్ ఎవరయ్యా? రాజన్న కొంచెం వెనక ప్రసాద్ గారు కొద్దిగా ముందుకు రండి. షాపింగ్ కాంప్లెక్స్ లో ఓపెనింగ్ చేసి మన తిరుమల గ్రామంలో సొసైటీ గోడౌన్ మరియు భవనం ఓపెనింగ్ చేయటకు ఇచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వారికి కానీ ఇప్పుడు ఆ అవకాశం లేక మన ఆ ప్రోగ్రామ్ ని వాయిదా చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో అలాగే ఈ నియోజకవర్గం అభివృద్ధిలో కూడా భారత్ మోహన్ భారత్ శ్రీను సంబంధించిన 2 గోడాంలు, ఒక్కొక్క గోడాం అది పిండిపోల్లో 300 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గోడం, తిరుమలాయపాలెంలో కూడా 300 మెట్రిక్ టన్నుల కెపాసిటీ 2 గోడములని ఓపెనింగ్ చేసుకోవడంతో పాటుగా సుమారుగా ఒక 8-9 షాపులు కూడా ఈ గోడాములకి అనుసంధానంగా ఉండే షాపులను కూడా ఓపెన్ చేసుకున్నాం. చాలా సంతోషం. అధ్యక్షుల వారు కష్టపడి రైతుల సహకారంతో, అధికారుల సహకారంతో ఈ సొసైటీని అభివృద్ధి చేసినందుకు స్థానిక శాసనసభ్యులుగా, రాష్ట్ర మంత్రిగా వారిని అభినందిస్తున్నాను. చాలా సంతోషం. అదే రకంగా తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాళ్లకి ఒక భరోసా కల్పించే దాంట్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ప్రతి అర్హులైన పేదవాళ్లకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇబ్బందుల్లో ఉండే పేద కుటుంబానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు సాయం చేస్తుంది. దాంతోపాటు అర్హులైన వాళ్ళందరికీ సీఎంఆర్ చెక్కుల కింద కూడా పెద్ద ఎత్తున గత 10 సంవత్సరాల్లో ఏనాడు ఖర్చు పెట్టనంత ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాళ్ల వైద్యం కోసం వారు ఎమ్మటే శాంక్షన్ కాక లేట్ అయితే అవుతుంది అని వారి ఇబ్బందుల్లో వైద్యం చేసుకుంటే చేసుకున్న వారందరికీ నీ ఏ పార్టీ, ఎవరికి ఓటేశావని అడగకుండా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి సీఎంఆర్ ఫండ్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు ఇచ్చుకుంటున్నాం. దాంతోపాటు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చుకుంటున్నాం. అన్న మాట ప్రకారం పోయిన నెల ఇంతకుముందే మిత్రులు రాకేష్ తండాకు సంబంధించిన మిత్రులు చెప్పారు. కని విని ఎరగని వరద సెప్టెంబర్ అంటే ఆగస్టు 31వ తారీఖును మొదలుపెట్టి సెప్టెంబర్ 4వ తారీఖు దాకా విపరీతమైన వరద వచ్చింది. ఆ వరదకి మన తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, అన్ని ఖమ్మం రూరల్ అన్ని మండలాల్లో తీవ్రమైన నష్టం జరిగింది. ప్రధానంగా తిరుమలాయపాలెంలోని రాకేష్ తండలో ఊరికి ఊరంతా సర్వనాశనం ఆ వరదలు అయిన మాట వాస్తవం. గౌరవ ముఖ్యమంత్రి గారు మేమంతా అక్కడికి వచ్చి చూశాం. నష్టపోయిన ప్రతి వాడికి అండగుంటామని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చెప్పాం. అన్న మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైతే సహాయ సహకారాలు అందించాలో ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాం. వ్యక్తిగతంగా నా సొంత ట్రస్ట్ నుంచి కూడా ఆ కుటుంబాలని, ఒక్క రాకేష్ తండాలో ఉన్న కుటుంబాలనే కాకుండా ఈ
పాలేరు నియోజకవర్గంలో ఉండే నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆనాడు భగవంతుడిచ్చిన శక్తి మేరకు ఆదుకున్నాం. ఆనాడు రాకేష్ తండాలో సుమారు ఉన్న కుటుంబ గిరిజన తండాల్లో భయభ్రాంతులకి గురై ఏది ఏమైనా మళ్లీ ఇక్కడ మేము తిరిగి నివసించలేము, మాకు ఎక్కడైనా మీరు స్థలం ఇచ్చే మేము ఇక్కడ నుంచి వెళ్లిపోతాము, మాకు ఒక ఇల్లు కట్టిపించి ఇయ్యండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను వెళ్లిన అనేక పర్యాయాలు అక్కడుండే కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నా ఆడబిడ్డల ఆవేదన గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రత్యక్షంగా చూశాం. అన్న మాట ప్రకారం వారు ఎక్కడైతే ప్రభుత్వ స్థలమో కోరుకున్నారో ఆ ప్రభుత్వ స్థలానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మొదటి విడతగా ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు 52 కుటుంబాలకు ఇప్పుడు ఇస్తున్నాం. ఇంకా ఏదైనా 5-6 ఉంటే అర్హులైన వాళ్ళని తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్లకు కూడా ఇళ్ల స్థలముతో పాటు ఈ రాబోయే 2-3 రోజుల్లోనే ఇందిరమ్మ ఇళ్లు కూడా వాళ్ళకి శాంక్షన్ లెటర్లు ఇస్తానని కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. అంటే ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి కన్నీరుని తుడిచే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పూర్తిగా పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం. మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 15 నెలలు పూర్తి చేసుకుని 16 నెలల్లో ఈనాడు ఉన్నాం. అన్న మాట ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రబుద్ధులు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిపోతే వారు చేసిన అప్పులు ప్రతి నెల 6,500 కోట్లు కడుతూ ఒక పక్క అభివృద్ధి, రెండో పక్క సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ పేదవాళ్లకి ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనకి అండదండలుగా ఉన్నది అనేది మాటికి నిజం. అన్న మాటల్లో భాగంగా పేదవాళ్లకి ఉచితంగా 200 యూనిట్లు కరెంటు ఇస్తామని చెప్పాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 5 లక్షలు ఆనాడిస్తే ఈనాడు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అదే రకంగా 500 రూపాయలకే ఆడబిడ్డలకి గ్యాస్ ముద్దిస్తామని చెప్పాం. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా ఒకేసారి 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, సుమారు 25,65,000 మంది రైతన్నలకు రుణమాఫీ, 2 లక్షల వరకు చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఆనాడు ఎన్నికల ముందు ఎక్కడ రైతు బంధు ఇయ్యాల్సి వస్తుందో అని పరారైపోతే ప్రభుత్వం వచ్చిన మొదటి 2 నెలల్లోనే సుమారు 8,200 కోట్ల రూపాయలని రైతు బంధువు ద్వారా ప్రతి రైతన్నకి అందించిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు మొన్న సన్న బియ్యం సన్నోట్లు ఎవరైతే పండిస్తారో పండించిన సన్నోట్లకి ప్రతి క్వింటాలకి మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. గత దొరల పాలన చూశారు, ఒరేస్తే ఉరే అని చెప్పారు. అలా కాకుండా ఒరేసిన రైతన్నకి భరోసా ఉన్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. దాంతో పాటు ఇప్పటి వరకు సుమారు 6 ఎకరాల వరకు రైతు భరోసా ఆనాటి ప్రభుత్వం ఎకరానికి 10,000 ఇస్తే ఇందిరమ్మ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 12,000లో భాగంగా ఒక విడతగా 6,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 6 ఎకరాల వరకు ఇచ్చాం. మిగతాదంతా కూడా ఈ రాబోయే వారం 10 రోజుల్లో రైతన్నలకి రైతు భరోసా ఇవ్వటం జరుగుద్ది. అంతేకాదు ఎట్లయితే వర్షాకాలం సన్నోట్లకి బోనస్ 500 రూపాయలు ఇచ్చామో ఈ వేసవకాలంలో పండించిన యాసంగికి కూడా సన్న వడ్లకి క్వింటాలకి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు తప్పకుండా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంతేకాదు ఆనాడు 10 సంవత్సరాల దొరల ప్రభుత్వంలో కట్టిన ఇళ్లు ఎన్నాయా అంటే 90,000 చిల్లర. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలోనే మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లు కడుతున్నాం. భవిష్యత్తులో రాబోయే మిగతా 4 సంవత్సరాలతో కలిపి ఈ ప్రభుత్వం ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలో ఇప్పటికే వడివడిగా ప్రయాణం మన ప్రభుత్వం చేస్తుంది. నిజం చెప్పాలంటే ఆనాటి ప్రభుత్వం ప్రజల సొమ్ముని దోచుకొని మన నెత్తిన 8,19,000 కోట్ల అప్పు మన నెత్తిన పెట్టిపోయారు.
అప్పు కడుతూ ప్రజా సంక్షేమం కోసం ఆడబిడ్డల కోసం ఏదైతే ఆర్టీసీ బస్సులో నా ఆడబిడ్డలు ఎక్కడ ఉన్న వాళ్ళందరూ ఉచితంగా ఇప్పటికే ప్రయాణం చేస్తుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా పేదవాడి ప్రభుత్వంగా మన ఇందిరమ్మ ప్రభుత్వం అండదండలుగా ఉంటది. భవిష్యత్తులో కూడా మీ ప్రేమ అభిమానాలు ఇదే రకంగా పొందే విధంగా మన ఇందిరమ్మ ప్రభుత్వం పరిపాలన ఉంటుందని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ కొద్దిగా లేటుగా వచ్చినందుకు క్షమించమని కోరుతూ సెలవు తీసుకుంటాం.